చామగడ్డ పులుసు అండి ఇది. ఇందులో ఉల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేయించానండి. కొంచెం పసుపు, కొంచెం కారం, చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం కారం వేయాలండి ఎక్కువనే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు వాటర్ అండి ఇది, కొంచెం ఉప్పు అండి. ఈ పులుసు బాగా మరగాలండి. బాగా మరిగి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఆఫ్ చేద్దాము. చామగడ్డల పులుసు రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది వైట్ రైస్కి చాలా రుచిగా ఉంటుందండి. బ్రౌన్ రైస్ కన్నా వైట్ రైస్కి బాగుంటుంది.